టైం దగ్గర పడుతోంది, టెన్షన్ పెరుగుతోంది రాజకీయ పార్టీల్లో. ప్రధానంగా అందరి దృష్టి మాత్రం వైసీపీ మేనిఫెస్టో మీదే ఉంది. ఒక తుది కసరత్తు కూడా అయిపోతోంది. ఇవాళ రేపు ప్రకటించబోతున్నారు అనుకుంటున్న టైంలో కొత్త కొత్త ఆశలు అనుకోవచ్చు. లేదంటే బాబు గారు ఇప్పటికే ప్రకటించేశారు వాళ్ళ మేనిఫెస్టో ఏంటి అనేది దాదాపుగా పూర్తి అయిపోయింది. ఇంకేమైనా చిన్న చితక ఉంటే ఫైనల్గా చెప్తారేమో, లాస్ట్ టైం పసుపు కుంకాలు పథకం ప్రకటించినట్టు. కానీ ఇప్పుడు మాత్రం ఆల్రెడీ చంద్రబాబు గారు ప్రకటించిన పథకాలని పవన్ కళ్యాణ్ గారు కూడా తాజాగా ఆయన నోట వినిపిస్తున్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని, 4,000 పెన్షన్ అని, ఇవన్నీ ఆయన అవే రిపీట్ చేస్తున్నారు తప్ప కొత్తగా ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? వైసీపీ మేనిఫెస్టో విషయంలో దాదాపుగా ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ అయిపోయింది. ఇంకా ప్రకటించడం ఒకటే, రేపు ఎల్లుండో ప్రకటిస్తారా అనుకుంటున్న టైంలో ఆ ఉత్కంఠ అయితే రేకెత్తుతోంది. సంక్షేమం మీదే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి భవితవ్యం డిపెండ్ అయ్యి ఉందా అనేది ఇక్కడ మేజర్ ప్రశ్న. ఇదంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, అవునన్నా కాదన్నా లాస్ట్ టైం మాత్రం సంక్షేమం మీద ఆయన గెలిచేశారనేది మేజర్గా చెప్పే ఇష్యూ. వేరే కారణాలు కూడా ఉండుండొచ్చు. కాకపోతే ఈసారి కూడా అదే కీలకం కాబోతుందా? లాస్ట్ ట్రిప్ని అంచనా వేయడంలో చాలామంది ఒక పొరపాటు పడుతున్నారు. ఇప్పుడు 2014 సంవత్సరంలో అయితే ఒక ఆస్పెక్ట్ ప్రధానం, రాష్ట్ర విభజన టైంలో మంచి నాయకుడు అని, సీనియర్ కావాలి. అదే సందర్భంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఈ రెండే ప్రజల మైండ్లోకి వెళ్ళినాయి. అప్పుడు మిగతా 600 స్కీమ్స్ ఉన్న 600 రకాలు చెప్పారు కానీ ఈ రెండిటిదే బాగా గుర్తుంది. అవి రెండు విఫలం అయ్యారు. కానీ అంటే 50-50 మెయిన్ 50% వచ్చేటప్పటికి కొత్త నాయకుడు, అదే ఈ రాష్ట్రం 10 ఏళ్ల పాటు ఆయన అధికారంలో లేకపోవడం, తెలుగుదేశం పవర్లో లేకపోవడంతో రాష్ట్ర విభజన జరిగిపోయింది. అదే తెలుగుదేశం పవర్లో ఉంటే రాష్ట్ర విభజన జరగనిచ్చేవాడు కదా చంద్రబాబు. సుదీర్ఘకాలం పాటు ఆపుకొచ్చాడు. రాష్ట్ర విభజనని రాజశేఖర రెడ్డి ఆరంభిస్తే ఆ తర్వాత చంద్రబాబు కూడా తప్పనిసరి పరిస్థితులు ఒప్పుకోవాల్సిన స్థితి తెచ్చిపెట్టారు. అంటే ఒక పాజిటివ్ ఇమేజ్ని క్రియేట్ చేయగలిగారు. వాస్తవంగా అయితే రాజశేఖర రెడ్డి రేకెత్తిచ్చి తన అధికారంలోకి వచ్చాడు, కానీ రాష్ట్ర విభజన జరగనీయకుండా ఆపినోడు రాజశేఖర రెడ్డి. 2009 దాకా జరగనివ్వకుండా ఆపడమే కాదు, జై తెలంగాణ జై ఆంధ్ర అని 2014లో నినదించిన 2004లో నినదించిన సోనియా గాంధీతో 2009లో జై ఆంధ్రప్రదేశ్ అని అనిపించాడు. అట్లాగా మార్చేశాడు ఆయన. 2009లో మళ్ళీ ఆ నినాదాన్ని భుజానికి ఎత్తుకున్నది చంద్రబాబు. చంద్రబాబు అసలు ఫస్ట్ తను అడగాల తెలంగాణ లేదు అన్నప్పుడు ఇది ఉండాలి. రాష్ట్రాన్ని నేనే బాగు చేశాను అన్నాడు, రాష్ట్రం ఆంధ్రాని తెలంగాణ వాడు దోచుకున్నాడని ఎట్లా ఒప్పుకున్నాడు? అంటే అక్కడ పాలసీ లేదు. కానీ వాస్తవంగా తెలంగాణ అన్న ఫస్ట్ ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విడదీయాలనుకుంటే విడదీసుకోండి అంటూ వెళ్ళి మైసూరారెడ్డి చేత లెటర్ ఇప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి, సామాజిక తెలంగాణ అని తీర్మానం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆ తర్వాతన జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాట్లాడిన మాట రాష్ట్ర విభజన కుదరదని, సమైక్యాంధ్రం. చివరికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉద్యమం చేశాడు, గుర్తుందా? ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు కదా. అది చూసిన తర్వాతనే కదా అశోక్ బాబుతో ఉద్యమం చేయించింది వీళ్ళు. పాయింట్ అక్కడ అశోక్ బాబు వీళ్ళిద్దరి మధ్యన పోటీ, వీళ్ళది ముందు జరిగిందో వాళ్ళది ముందు జరిగిందో కానీ ఓ పెద్ద కార్యక్రమం జరిగింది. చివరికి టీఆర్ఎస్ వాళ్ళు కూడా అడ్డుపడలే, అక్కడ సైలెంట్ గా స్పెక్టేటర్లుగా ఉండాల్సి వచ్చింది. ఆ స్థాయిలో చేసుకొచ్చాడు. ఆ ఇంపాక్ట్ కంటే కూడా చంద్రబాబు నాయుడు మంచి పాలకుడు అన్నటువంటి ఇంపాక్ట్, ఇతను జైలు నుంచి బయటకు వచ్చాడు అన్నటువంటి ఇంపాక్టే ఆ రోజున రాజకీయాల్ని శాసించింది. ఈ హామీలు ఎంతవరకు అంటే తర్వాత అమల్లోకి వచ్చేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైజ్ చేయడంతో అది జనంలోకి గుర్తుకొచ్చి చేయలేదన్న. 2019లో కూడా నవరత్నాలు అన్న ఎజెండా ప్రధానంగా వీళ్ళు వచ్చారు కానీ, చెప్తా వచ్చారు కానీ అది 50% అనుకుంటానే. 50% ఆ రోజున తెలుగుదేశం పాలన మీద విసుగు. రెండవది ఏంటంటే ఆ రోజున మిగతా ప్రాంతంలో వచ్చిన ఒక ఆగ్రహం, నిశ్శబ్ద ఆగ్రహం, పత్రికలు పట్టించుకోలేకపోయినాయి. అంటే సాధారణంగా మనం ఏమంటామంటే పబ్లిక్ పల్స్ని పట్టుకునేది మీడియా అంటాం, కానీ పబ్లిక్ పల్స్ని పట్టుకోలేకపోయింది ఏ మీడియా కూడా, ఇంక్లూడింగ్ సాక్షి. ఎందుకు అంటే అసలు ఆ రిజల్ట్ చూస్తే షాక్ అయ్యాక నేను అప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళతో అడిగితే అప్పుడు చెప్పారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాయలసీమలో 3 సీట్లు తెలుగుదేశానికి వచ్చిన మొట్టమొదటి సందర్భం. ఉత్తరాంధ్ర అంటే తెలుగుదేశం కంచుకోట, కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి హయాంలో కూడా రానంత భారీ రిజల్ట్ వచ్చినటువంటి సందర్భం.
ఒక స్వీప్ సిస్టమ్స్ అనేది ఊహించలేము మనం. అవును. అట్లాగే నెల్లూరు లాంటి చోట్ల 10కి 10 కొట్టడం అనేది ఊహించలేము. ఏంటి వచ్చింది అక్కడ అంటే ఒక అసంతృప్తి. ఏంటి మొత్తం అమరావతి అంట, నవనగరాలంట, మొత్తం అక్కడే తీసుకెళ్లి పోస్తాడట, పెట్టేశారు అనుకున్నారు వాళ్ళు. అంటే మన ప్రాంతాలకు అన్యాయం జరిగిపోయిందన్న ఒక అసంతృప్తి పెరిగిపోయింది. ఇక అక్కడే పెట్టుకుంటాడు, హైదరాబాద్ లాగానే మొత్తం తీసుకెళ్లి దోచేస్తాడు అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చేసి, అది సరిగ్గా చెప్పాలంటే వీళ్ళు కూడా క్యాచ్ చేయలే, వైసీపీ వాడు కూడా. దాని ఇంపాక్ట్ జగన్ అధికారంలోకి రావడానికి 50% కారణమైంది, 50% నవరత్నాలు అయింది. అయితే నవరత్నాలని జనం నిజంగా నమ్మారని నేను అనుకోను ఆ రోజున. నమ్ముండకపోవచ్చు, ఏదో చెప్తున్నాడు సరే, కానీ అతనితో పోల్చుకుంటే ఇతను బెటర్ కదా అనే రూట్లో ఓట్లేశారు. సరే వీళ్ళు చెప్పిన భాషలో ఒక్క ఛాన్సే ప్లీజ్ అన్నారు, దానికి లొంగిపోయి ఉంటే ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని 2014 అడగలేదేంటి జగన్? అప్పుడు వేయలేదు కదా. లేదా వివేకానంద రెడ్డి మర్డర్ గురించి చేశారు అంటే, వివేకానంద రెడ్డి మర్డర్ గురించి అయితే అంతకుముందు మరి ఎవరి మర్డర్ గురించి చంద్రబాబు కోటర్ వేశారు. అట్లాగే ఇంకో పాయింట్ ఏం తీసుకొస్తారు, కోడిగత్తితో గెలికించుకున్నాడు కాబట్టి చంద్రబాబు 2 సార్లు గెలికించుకుంటారు లెక్కనైతే, పవన్ కళ్యాణ్ 4 గెలికించుకుంటాడు, కానీ ఓట్లు వేయరు కదా. ప్రాక్టికల్గా ఏదో రకరకాల కారణాలతో ఆ ప్రజల తీర్పుని మనం 100 రకాలుగా తోసేసాం. నవరత్నాలు అనేది ఆ రోజున విన్నారు కానీ నమ్మారని నేను అనుకోను. ఎందుకంటే అంతకుముందే సంపూర్ణ రుణమాఫీ మిస్ అయ్యి చంద్రబాబు ఎవడు చెప్పినా మాటలు ఉంటాయి కానీ చేతలు ఉండవు అనుకున్నారు. కానీ సాధారణంగా ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చాక ఏ చివరిలోనో చేస్తుంది. చంద్రబాబు కూడా చేసిందండి, రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే కదా, మొదట్లో ఏమీ చేయలేదు కదా అప్పుడు. అట్లాగే అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇతను ఫస్ట్ 6 నెలల నుంచి బిగిన్ స్టార్ట్ చేసేసారు. అది ఒక్కసారి షాక్ అయిపోయారు. మీరు ఆ రోజున చూస్తే, ఆ రోజున కనుక జగన్ అంటే తెలుగుదేశం 300 ఖాళీ అయ్యి ఉండేది. ఇతను ఒప్పుకోలేదు. ఆ వచ్చినటువంటి వంశీ వీళ్ళని కూడా కండవాళ్ళు కప్పలేదు కదా జగన్. ఏంటి అంటే అక్కడ అంత గ్రౌండ్ లో వచ్చేసింది. అసలు 10,000 రూపాయల జనానికి డబ్బులు పట్టడం ఏంటి, డబ్బులు ఒక 10,000 వేయడం అనేది అసలు చరిత్రలో ఉందా? డైరెక్ట్ గా పసుపు కుంకుమ వేస్తే వామ్మో అనుకున్నారు. అట్లాంటిది ఇక్కడ ఇన్ని పథకాలకు అమ్మఒడి ఏంది, అదేంది ఇదేంది, అది చూశాక ఒక ధైర్యం వచ్చింది. ఓహో ఇతను మాట మీద నిలబడతాడు అన్నట్టు. 2వ ఏడాదికి వచ్చేటప్పటికి ఆ ధైర్యం మళ్ళీ సమస్య అయింది, కరోనా. కరోనాతో ఏంటి అసలు ఇతని పరిస్థితి అనుకుంటే, కరోనా టైంలో అతను చూపించిన సర్వీస్ భారతదేశం మొత్తం మీద పాజిటివ్ థింగ్ అయింది. ఎస్పెషల్లీ పక్కన ఉన్న తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు ఇది అద్భుతమైంది. ఎందుకు హైదరాబాద్ లో బతకలేకపోయాం, మనమే పరుగులు పెట్టుకుంటే ఆంధ్ర రావచ్చు, ఎవడక్కడ పట్టించుకునే దిక్కు లేదు. ఇక్కడ ప్రతిదీ కేర్ తీసుకున్నారు. ఆ ఇంపాక్ట్ అతనికి ఎసెట్ అయింది. ఆ టైంలో మళ్ళీ ఈ పథకాలు డబ్బులు ఇవ్వటం అన్నట్టు ఇంకొక ఎసెట్ అయింది. కాబట్టి జగన్ అయితే ఇస్తాడు అన్నది. ఇది 2 ఏళ్ళు అయింది. 3వ ఏడుకి వచ్చాడు, రొటీన్ అయిపోయింది. వస్తాను ఈ డబ్బులు ఈ నెల వచ్చినాయి, వేసాడా జగన్, వేసాడా జగన్ డబ్బులు పడ్డాయా అని మూడొచ్చి భార్యని అడగటం, భార్య పక్కన వాడితో ఏందా నీకు పడిందా, ఇవాళ నాకు పడింది, రేపు నీకు పడుద్దేమో లేవే అని మాట్లాడుకోవడం అనేది 3వ ఏడాదికి ఇంకా సంబరం నడిచింది. 4కి వచ్చేటప్పుడు రొటీన్ అయిపోయింది. బియ్యం ఇవాళ ఫ్రీగా వస్తున్నాయి, అదేదో గొప్పగా ఫీల్ అవ్వట్లే మనం, రొటీన్ అయిపోయింది. బియ్యం మన హక్కు తీసుకోవడం అన్నటువంటి టైపులో ఇది హక్కు కింద అయిపోయింది. ఇప్పుడు ఆ టెంపర్ లేదు, వాళ్ళ డబ్బులు పడ్డాయి అన్న టెంపర్లు లేవు. అది ఒక రొటీన్ ఫార్ములా అయిపోయింది. ఈ టైంలో చంద్రబాబు నాయుడు వచ్చి ఇంతకంటే ఎక్కువ ఇస్తాను అని చెప్పడంతో కంప్లీట్ రొటీన్ అయిపోయింది. ఒక రకంగా బాబు గారు చేయకపోవడం, బాబు గారి మీద నమ్మకం కోల్పోవడం కూడా 2019లో జగన్ కి కలిసి వచ్చింది అనేది ఒకటి. అంటే 14 చేయడం, ఇప్పుడు కూడా అదే కలిసి రాబోతుంది, చూడాలి. అది ఇప్పుడు జగన్ నాకు తెలిసి, నేను అతని మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నంత వరకు, చంద్రబాబు నాయుడు ఏంటంటే 10 చోట్ల నుంచి కాపీ కొట్టి తనని చెప్తాడు. ఇప్పుడు లైక్ మైక్రోసాఫ్ట్ ఎవడో కనిపెడతాడు, ఆడొచ్చి నా దగ్గర నేర్చుకున్నాడు అంటాడు. ఏనాడో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి, అసలు సాఫ్ట్వేర్ తీసుకొచ్చిన పితామహుడి నేనని ఇక్కడ అట్లాగా ఉంటాయి. బట్ ఇతనిది అట్లా కాదు, ఇతను ముద్రలు వేసుకుంటాడు, తనది తనే ముద్ర ఉంటాడు, తన ముద్ర అనుకో. ఈవెన్ రాజశేఖర రెడ్డి అయినా 108 అనేది సత్యం రావాలి, కానీ తన పేరు చెప్పుకునేటటువంటి తరహాలో. ఇతంది అయితే ఇప్పుడు అమ్మ ఒడి అయితే ఇతందే కదా, సంపూర్ణం కదా, ఎవడు కాదనలేని నిజం కదా. అట్లాగే చేయూత అనేటువంటిది ఇతందే కదా, కాపు నేస్తం, నాడు నేడు ఇవన్నీ ఇతనియే కదా. కాబట్టి ఇతని పథకాలు ఇతను ఎవడదో కాపీ కొట్టి తన ముద్ర వేసుకోవాలనుకునే మెంటాలిటీగా. ఇంకొకళ్ళది కాపీ కొట్టడం నచ్చదు. ఇప్పుడు తెలుగుదేశం మేనిఫెస్టో చూస్తే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
మూడిటి హామీల సంకలనం అది. అవును. అమ్మఒడి జగన్ ఇచ్చిన దానికి నేను 2 ఇస్తా, ఆయన 1 ఇచ్చాడు నేను 2 ఇస్తా. అట్లాగే జగన్ ఏడాదికి 18,000 ఇచ్చాడు, చేయూత కిందనో ఏదో సంథింగ్ స్కీమ్ కింద 18,000 ఇస్తున్నాడు, నేను నెలకు 1,500 ఇస్తా. అంటే ఏంటి 18,000ని 1,500 చొప్పుండి నెలకి, అంతే కదా, 12, 15, 18,000. అంటే ఆయన ఏడాదికి ఇచ్చిన దాన్ని ఈయన కిస్తీల కింద ఇస్తాడు నెల. ఈ టైప్ కాన్సెప్ట్ కి తీసుకుని వచ్చాడు. అట్లాగే అదేది మహిళలకు గ్యాస్ సిలిండర్లు వైసీపీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇచ్చిన హామీ. అట్లాగే ఈ 1,500 రూపాయలు ఆల్రెడీ జగన్ ఇచ్చిన దాన్నే వాళ్ళు కూడా కిస్తీలు లెక్కన కట్టారు, కాంగ్రెస్ వాళ్ళు నెలవారీ కిస్తీలు లెక్కన. అదే ఈయన కాపీ కొట్టాడు, బస్ ఫ్రీ ఒకటి కాపీ కాంగ్రెస్. ఇట్లాంటి ఎక్కడా కూడా లేదు. నేను అనుకోవడం బస్సు ఫ్రీ ఇస్తాడని నేను అనుకోను. ఇతను ఇందులో ఉంది కదా సూపర్ 6 లో ఇతను జగన్. అట్లాగే సంక్షేమ పథకాలు కూడా ఓ భారీ ఎక్స్పెక్టేషన్ అయితే నేను చెయ్యట్లేదు. కానీ ఒకటి, నిన్న విశాఖలో ఆ టూర్ లో ఆయన వెళ్ళినప్పుడు రుణమాఫీ గురించి చాలా మంది రైతులు చెప్పారు, చర్చించారు, దాని మీద ఒక డెసిషన్ తీసుకున్నారు. నిజంగా చేస్తారా సాహసం? అది ప్రచారం మాత్రమే జరుగుతుంది, నేను అనుకోవట్లా. ఎందుకంటే రుణమాఫీ ఇతను చెప్తే చేస్తాడనేది కన్ఫర్మ్. అదేలేండి. కానీ చెయ్యదగ్గ పరిస్థితుంది. ఎంత చేసినా 1,00,000 రూపాయలు చేస్తానని చెప్పచ్చు, అప్పుడు ఇది తీసేయాలి. ఏడాదికి 6,000 వేస్తున్నారు కదా, రైతు బంధు, రైతు భరోసా, 7,500 రాష్ట్రం ఇస్తుంది, 6,000 కేంద్రం ఇస్తుంది. ఈ 7,500 బదులు 20,000 చేస్తే చెయ్యాలి. చేస్తే ఏడాదికి 20,000 ఇవ్వగలడు, కానీ ఏకదం 1,00,000 చేస్తే 5 ఏళ్ళు ఇవ్వకుండా మానేయాలి. అది మానేసి ఇది ఇవ్వాలి. అది ఎక్కదు, అంత డబ్బులు కూడా ఉండవు. నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు ఇవాళ ఉన్న బడ్జెట్ లెక్కల ప్రకారం ఇవాళ ఇచ్చేవి ఓ రకంగా కళ్ళల్లో నుంచి రక్తం కారుతుంది ఒక్కొక్క అధికారికి. ఎట్లా డబ్బులు తేవాలా, రకరకాల తిప్పలు పడి చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఓ ఎక్స్ట్రా చేయలేరు. అయితే గీతే జగన్ ఇప్పుడు ఆస్తి పెరుగుతూ వచ్చింది కదా, సంపాదన. ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు 95,000 కోట్లే అంత ఉంది ఆదాయం, ఇప్పుడు 1,80,000 కోట్లకే వెళ్ళింది. అంటే 1,80,00,000 కోట్లే వెళ్ళింది 95,000 కోట్ల దగ్గర నుంచి. లేదా 1,30 నుంచి 1,80 పెరిగింది. దగ్గర ఒక 50,00,000 కోట్లు, 50,000 కోట్లు పెరిగింది, 50,000 కోట్ల వరకు. ఆ పెరిగిన దాని వల్ల ఇతను ఇప్పటి వరకు ఇవ్వగలుగుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎంత పెరుగుతుంది? ఇప్పుడు ఇది సగటం చూసుకుంటే ఏడాదికి 15,000 కోట్లు పెరిగింది. ఆ 15,000 కోట్లలో ఒక 5,000 కోట్ల వరకు అంటే భరించగలుగుతాడు. అట్లాంటిది ఏదన్నా చేయొచ్చు ఇతను. అంటే సంక్షేమం కానీ మేనిఫెస్టోలో కీలకం ఏంటి అంటే పింఛన్ ఒకటి, అది కూడా సామాజిక పింఛను. అది ఆల్రెడీ 4,000 ఇచ్చేస్తామని ముందే ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఈయన ఇప్పుడు 4 ప్రకటిస్తాడా 5 ప్రకటిస్తాడా అనేది అది తర్వాత విషయం. కాకపోతే ఆ 4,000 ఇస్తామని చెప్పడం చంద్రబాబు గారిని నమ్మలేకపోతున్నారా ఆ సెట్టిన వర్గం ఏదైతే ఉందో వాళ్ళు? అది మనం ఏం చెప్పలేము, రేపు ఎన్నికల రిజల్ట్ తర్వాత చెప్తాం, కానీ ఇప్పుడే నమ్మలేకపోతున్నారు మనం ఎట్లా చెప్తాం? దాని గురించి చర్చ అయితే జరుగుతుంది ఖచ్చితంగా. అది అంటే తర్వాత వీళ్ళది వికలాంగులకు 6,000 చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. అంటే సాధ్యమా కాదనేది కూడా ఇప్పుడు కొంచెం ఆలోచిస్తారు కదా ప్రజలు కూడా. ఏం ఆలోచించారండి, ఇచ్చేస్తారులే చంద్రబాబు గారు అనేసుకుంటారు. అంటే నమ్మేవాళ్ళు ఇస్తారులే అనుకుంటారు, తెలుగుదేశాన్ని నమ్మేవాళ్ళు, ద్వేషించే వాళ్ళు అట్లాగా అనుకుంటారు. వాళ్ళు 10,000 ఇస్తారని నమ్ముతారు. మిగతా వాళ్ళు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, పోయేదే ఉంది అప్పుడు ఎవడైతే ఉందిలే మనకు అనుకుంటారు. అంటే 3,000 ఇస్తానన్న జగన్ నమ్మినప్పుడు 4,000 ఇస్తానన్న బాబుని ఎందుకు నమ్మరు? అదే నేను అంటున్నా, నమ్మకపోవడం అనేది ఏం లేదంటున్నా. వాళ్ళ మనుషులు వాళ్ళని నమ్ముతారు, ఇతని మనుషులు ఇతను నమ్ముతారు. ఇతను హామీ ఇస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్ముతారు. జగన్ హామీ ఇస్తే జగన్ హామీ ఇస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్ముతారు. చంద్రబాబు హామీ ఇస్తే తెలుగుదేశం ఓటర్లు మాత్రమే నమ్ముతారు. అది తేడా. అంటే పింఛన్లు లేదంటే ఇవో అమ్మఒడ్లు ఇవన్నీ కాకుండా అంతకు మించి ఎక్స్పెక్ట్ చేసేది ఏమన్నా ఉండొచ్చా వైసీపీ? నేనైతే పెద్దది ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడున్న పథకాలు కొనసాగిస్తాడా లేదా ఏదన్నా తీసేస్తానంటాడా అని చూస్తున్నాను. తీసేసాను శాసనం చేయరేమో చెప్పలేము, ఎందుకంటే క్రిందసారి డ్వాక్రా రుణమాఫీ చేశారు 5 ఏళ్ళు. అప్పుడు 28,000 కోట్లే ఉంది జగన్ ఎక్కే నాటికి. దాన్ని ఈ 5 ఏళ్లలో అంటే 1,00,000 తీసుకుంటారు 10 మంది లెక్కన, ఇంకోళ్ళు 2 లక్షలు తీసుకున్నారు. ఎంత అయితే అంత ఆ రోజు ఇది లెక్క కట్టి 10 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 10 లక్షలు తీసుకుంటే ఒక్కొక్కరికి 2 లక్షలు, 5 ఏళ్లలో 40,000 పడినట్టు వాళ్ళకి.
అది అవును. అంటే 2 లక్షల వాళ్ళ క్యాష్ వెళ్ళిపోయింది. అవును అవును. అది హైయెస్ట్ 10 లక్షలు, మినిమం ₹1,00,000. ఆ డబ్బులు రుణమాఫీ చేసేసాడు. అంటే 2019 ముందు తీసుకున్నటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో 5 ఏళ్లలో రుణమాఫీ చేసాడు, విత్ వడ్డీ కూడా కట్టేశాడు. కాబట్టి అట్లాంటి అది ఉంచుతాడా లేదా ఈసారి ఆ రుణమాఫీ అనేది చూడాలి. అదే నేను అనుకుంటున్నాను తప్పించి మిగతా పెద్ద మార్పులు ఉంటాయి. డ్వాక్రా రుణమాఫీ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అదే అది చేశాడు క్రిందసారి, ఈ దఫా అది అంటాడా? దాని బదులు రైతు రుణమాఫీ చెప్పచ్చు, 5 ఏళ్ళు 20,000 ఇస్తానని చెప్పచ్చు. అది కూడా నేను ఓవర్ ఎక్స్పెక్ట్ అయితే చేయట్లే. జగన్ది అతని యాటిట్యూడ్ పరంగా చూస్తే ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టుతో దారి రకం. అందరు ఇట్ట అంటున్నారు కాబట్టి అది చేయడు అతను. అందరూ చంద్రబాబు నాయుడు రైతుల రుణమాఫీ చేస్తా అన్నాడు, మొన్న అతను చేశాడా? ఎవరు? రేవంత్ రెడ్డి. మళ్ళీ ఆగస్టు 15 అంటున్నాడు. ఈ కర్ణాటక ఇంతవరకు చేయలేదు, మధ్యప్రదేశ్ రాజస్థాన్ చేయలేదు. ఇప్పుడు ఎంత కావాలి కనీసం ఇవాళ చూస్తే 50,000 కోట్లు ఎంత చేయాలట. 50,000 కోట్లు రుణమాఫీ యాడ్ చేయగలుగుతాడు ఇతను. అదే కదా. దాని బదులు ఆ పెట్టుబడి సాయం పెంచేటటువంటిది ఏదో చేయాలి. అంత భారం మీద వేసుకున్నా లేకపోయినా ప్రజలకు ఏదో గిఫ్ట్ ఇవ్వాలి, 5 ఏళ్ళు మళ్ళీ అధికారం ఇచ్చినందుకు. గిఫ్ట్, అట్లాంటి గిఫ్ట్ మెంటాలిటీ క్రిందసారి వచ్చాడు అధికారులు, ఈసారి ఆ రూట్ లో వస్తాడని నేను అనుకోవట్లేదు అంటున్నా. రైట్, చూద్దాం. మొత్తానికి హోప్స్ అయితే పెట్టేసుకున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఎలా ఉంటుంది ఈసారి 2024 ఎన్నికలకు సంబంధించింది చూద్దాం. రైతు రుణమాఫీ విషయంలో నిర్ణయం తీసుకుంటారా, అంతకు మించి ఏమన్నా ఉంటుందా, యాజ్ యూజువల్గా ఉన్నవే కంటిన్యూ చేస్తారా చూద్దాం.